విజయవాడతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో వర్షం పడడం ఇబ్బందికరంగా మారింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు తరలించే సమయంలోనూ వర్షం పడింది. దీంతో ఈవీఎంల తరలింపుల్లో జాప్యం జరిగింది. ఓటు వేసేందుకు ఊళ్లకొస్తున్న జనం కూడా వర్షంతో అవస్థలు పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకాల వర్షానికి పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. కొత్తపేట హై స్కూల్ గ్రౌండ్స్ దగ్గర ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. అయితే అనుకోకుండా ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు సిబ్బంది అక్కడ ఉండడానికి వేసినటువంటి టెంట్లని కూడా కూలిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో ఈవీఎంలు తడిసిపోకుండా ఉండేందుకు సిబ్బంది నానా ఆగచాట్లు పడ్డారు. భోజనం లేక పస్తులున్నారు. ఏపీలో రేపు జరిగే పోలింగ్ కు వానముప్పు తక్కువే అని తెలిపింది విశాఖ వాతావరణ శాఖ. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, అలాగే శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడినా సరే అరగంట లోపు మాత్రమే కురవచ్చని చెప్పింది. దక్షిణ ఉత్తర కోస్తాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది.